హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు 167 గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే సేల్కి తీసుకొచ్చాను. అది కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. చూడండి, స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది. అండ్ మీరు పెళ్ళిళ్ళు కానీ ఏమైనా చేసుకోవడానికి ఒక చిన్న కళ్యాణ మండపం, ఇదిగోండి ఇదంతా కళ్యాణ మండపం. దీని డీటెయిల్స్లోకి, ఈ మొత్తం లేఅవుట్ అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న గిఫ్ట్ అండి. మన ఛానల్ 20K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇదే ఆ గిఫ్ట్. చూడండి, ఇది ఒక పోర్టబుల్ స్టవ్ అండి. మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చిన్న సిలిండర్స్ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఆ చిన్న సిలిండర్స్ వాడుకొని మీరు ఫుడ్ అయితే వండుకోవచ్చండి. చూడండి ఒకసారి స్టవ్ కూడా ఎట్లా ఉంటుందో, చాలా బాగుంటుంది. బ్లూ కలర్లోని మంచిగా ఉంటుందండి. అయితే ఇది ఎలా ఇవ్వబోతున్నాను, మీ అందరికీ ఎలా ఇవ్వబోతున్నాను అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. సో సింపుల్ అండి. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను. నేను ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తది క్రియేట్ చేశాను. అదే ఫుడ్ ఛానల్ అండి. ఇక్కడ మీరు టైప్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళి రామ్ ASMR ఫుడ్. చూడండి, టైప్ చేస్తున్నాను కదా, RAM ASMR అండ్ FOOD అంతే. రామ్ అస్మర్ ఫుడ్ అని కొడితే మన ఛానల్ వచ్చేస్తుంది. ఇది నా ఓన్ ఛానల్. ఇది కూడా నా పేరే. స్టార్టింగ్ చూసారు కదా, RAM అని పెట్టాను. సో ఇందులో మీరు ఏం లేదండి, ఈ వీడియోస్లోకి వెళ్ళి కంప్లీట్ వీడియో వాచ్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి, ఓకేనా, సబ్స్క్రైబ్ అవ్వి ఒక కామెంట్ పెట్టాలి, లైక్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే నేను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక మీకు ఒక లాటరీ పద్ధతిలో తీసి ఈ గిఫ్ట్ అయితే ఇస్తాను. సరదాగా పెట్టాను, మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఓకేనా. జస్ట్ నేను కూడా ఊరికి ఇవ్వలేను కదండి. సో అందు గురించి ఓకే. ఇప్పుడు మనం మన లేఅవుట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. 167 గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు అండి ఇవి రెండు. 167 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ చాలా బాగున్నాయండి. లోపల కూడా వెళ్దాము. అండ్ ఈ లేఅవుట్లో అయితే పార్క్స్ నుంచి గ్రీనరీ అంతా డెవలప్ అయిపోయింది. రోడ్స్ కూడా చూడండి, మీకు ఇక్కడ రోడ్స్ చూస్తే మీకు ఎట్లా కనిపిస్తున్నాయి, అన్ని సీసీ రోడ్స్. పవర్ సప్లై చూడండి, పైన పవర్ సప్లై. ఎదురుగా ఇల్లులు కూడా రావండి, ఎదురుగానే మీకు పార్క్స్ ఉన్నాయి. ఈ రెండు హౌసెస్ మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే వస్తాయండి. అండ్ సైజులు కూడా మీకు 30x50 కరెక్ట్గా 167 గజాలు అయితే మీకు కనిపిస్తుంది. సో ఎంట్రన్స్ ర్యాంప్ నుంచి మొత్తం అంతా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారండి. గేట్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద గేట్ వస్తుంది, దగ్గర 12-13 అడుగుల గేట్ వస్తుంది. ఎందుకంటే కార్ సింపుల్గా వెళ్ళి వెనక్కి రావాలి. ఇక్కడ ఈశాన్యంలో మనకి బోర్ కానీ ట్యాప్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేసేసారు. టైల్ కాన్సెప్ట్ ఇచ్చారు. అక్కడ చూసారు కదా, పైన రైలింగ్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తోటి, పెయింట్ కాన్సెప్ట్ తోటి రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కూడా మీకు ఇది మనకి టైల్స్ ఇచ్చేసారు, ఓకేనా. సో కింద కూడా ఒక స్పేస్ వదిలేశారు. చుట్టూ సెట్ బ్యాక్ అయితే వదిలేరండి. బిల్డింగ్ బాగా కట్టారు. రెండు బిల్డింగ్లకి టచ్ అవ్వకుండా సెట్ బ్యాక్స్ అయితే బాగా వదిలేరు. చూడండి, ఇక్కడ కూడా మీకు దగ్గర 3 ఫీట్ అంటే 2.5 ఫీట్ గోడతో కలిపి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఎంట్రన్స్ టేక్ డోర్, కంప్లీట్ సీలింగ్స్ అన్నీ ఇంకా రెడీ అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై హౌసెస్ ఇవన్నీ. అండ్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. స్టార్టింగ్లో రిసార్ట్ కానీ, అందులో మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఇలా ఒక స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ చూపిస్తానండి. సో ఇందులో మనకి అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకి డైనింగ్ అండ్ ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూము. జస్ట్ డబల్ బెడ్రూమే కట్టారు, ఎందుకంటే పెద్ద రూములు వస్తాయని చెప్పి డబల్ బెడ్రూమ్ కట్టారండి. 167 గజాల్లో 3 BHK కూడా కట్టొచ్చు 167 గజాల్లో, ఓకేనా. సో ఇది ప్రైస్ అయితే మనకి 50 లక్షలు. మీరు మాట్లాడుకోవచ్చు. పైన మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబరే మీరు కాల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం కమ్మోడ్స్ అన్నీ ఒక మంచి సిరా కమ్మోడ్స్ ప్రొవైడ్ చేశారు. లేటెస్ట్ కమ్మోడ్సే ప్రొవైడ్ చేశారు. టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మిగతా ఇల్లంతా చూద్దాము. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ 24 అవర్స్ పవర్ సప్లై అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఇది మనకి విజయనగరం, ఓకేనా. సో విజయనగరంకి ఒక 4 కిలోమీటర్స్ రాయ్పూర్ హైవే మీద ఉంటుందండి. రాయ్పూర్ హైవే మీద ఉంటుంది. ఇందులో మనకి గేటెడ్ కమ్యూనిటీలో మనకి 167, 183, 200 గజాలు ల్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైనింగ్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, సీలింగ్స్ మొత్తం అంటే వైరింగ్ అన్నీ అయిపోయాయండి. చూసారు కదా, ఇక్కడ మనకి స్టాక్ అంతా పడేశారు. బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దది ఉందో. మీకు మెయిన్ చెప్తున్నాను కదా, 167 గజాల్లో 3 BHK కూడా కట్టుకోవచ్చు. కానీ వీళ్ళు 2 BHK ఇచ్చారు పెద్ద రూములు రావడానికి, ఓకేనా. సో ఇక్కడ మనకి చూసారు కదా కమ్మోడ్స్. ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, కమ్మోడ్స్ కానీ, టైల్ కాన్సెప్ట్స్ కానీ, PVC డోర్స్ కానీ, అండ్ లోపల వాల్ మిక్సర్స్ కానీ అన్ని పెర్ఫెక్షనే, అన్నీ బాగా ఇచ్చారు. ఇక్కడ డోర్ కాన్సెప్ట్ కూడా చూడండి, లామినేటెడ్ డోర్లో మంచి డిజైన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి డైనింగ్ నుంచి కిచెన్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇదే మనకి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ లా కాకుండా ఒక పెద్ద కిచెన్, ఒక సెపరేట్ రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు. డైనింగ్కి దానికి సపరేట్గా ఇచ్చారండి. అండ్ కిచెన్కి కూడా వీళ్ళు సీలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, మొత్తం సీలింగ్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి. సో ప్లెయిన్ సీలింగ్, ఇక్కడ ప్లెయిన్ సీలింగ్గా ఉండాలండి, హెవీ సీలింగ్స్ అయితే ఉండకూడదు. సో ఇవి మనకి SS ట్యాప్స్ అండి.
ట్యాప్స్ కూడా ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి గ్రాసరీ పాయింట్, కంప్లీట్ గ్రాసరీ పాయింట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మనం బయటికి వెళ్దాము. చుట్టూ లేఅవుట్ అన్నాను కదా, లేఅవుట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇది మనకి లేఅవుట్ అండి. కంప్లీట్ అవెన్యూ ప్లాంటేషన్ తోటి లేఅవుట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. సో గైస్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా, మీకు ల్యాండ్ ఉండి మేము కన్స్ట్రక్ట్ చేయాలన్నా, మేము ఎస్ఎఫ్టీ లెక్కన మీకు పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసిస్తామండి వాస్తు ప్రకారంగానా, ఓకేనా. సో నా డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్ మాత్రం వాళ్ళదండి. అంటే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు లేఅవుట్ తాలూకు వాళ్ళది. ఇగో ఎంట్రన్స్ గేట్ కూడా ఇట్లా కనిపిస్తుంది కంప్లీట్గానే. రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే మీదే ఉంటుంది. మీకు గేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి. చూడండి, చూసారు కదా. సో లేఅవుట్లో బిట్లు ఉన్నాయి. హౌసెస్ అన్నాను కదా, దగ్గర 80 హౌసెస్ ఉన్నాయి అన్నాను కదా. ఇగోండి చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ అందరూ ఉంటున్నారు. పవర్ సప్లై చూడండి ఎంత నీట్గా ఒక పెర్ఫెక్షన్ తోటి మొత్తం పవర్ సప్లై ఇచ్చేసి, ఇంకా బిట్లు అయితే ఉన్నాయి. బిట్లు కూడా మీరు కొనుక్కొని మీకు నచ్చినట్టు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. పైన ఉన్న నెంబర్ మాత్రం ఈ లేఅవుట్ వాళ్ళది. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవుతే మీకు ప్రతి డీటెయిల్ చెప్తారు. చెప్పకపోతే నాకు చెప్పండి, ఓకేనా. నా ఫోన్కి చేయించండి. నా ఫోన్ అయితే మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది నెంబరు, నా నెంబరు. మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా, కన్స్ట్రక్షన్ చేయాలన్నా, కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు, ఓకే. సో ఒకసారి మనం ఈ లేఅవుట్లోని రిసార్ట్, అంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఆ రిసార్ట్ కూడా ఎట్లా ఉందో ఒకసారి చూపించేస్తాను. ఇదంతా వాటర్ సప్లై అండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా వాటర్ సప్లై, పైన పవర్ సప్లై. అండ్ గైస్, ఇంకొక విషయం ఏంటంటే, మీకు భోగాపురంలో కావాలన్నా వీళ్ళ దగ్గర ప్లాట్స్ ఉన్నాయి. సేమ్ వీళ్ళు వేసిన వెంచరే భోగాపురంలో ఉంది. అంతేకాకుండా రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ అనేది మనకి తర్లువాడ ఇచ్చారు. తర్లువాడ కూడా 2.5 km, ఆ డేటా సెంటర్ నుంచి 2.5 km డిస్టెన్స్లోనే వీళ్ళకి ఇంకొక లేఅవుట్ అయితే ఉందండి. సో అవి కూడా కావాలనుకోండి, మీరు వీళ్ళకి కాల్ చేయొచ్చు. అదే నెంబర్, పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మీకు మొత్తం అన్ని చూపిస్తారు, ఓకేనా. ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీ హాల్, అంటే ఇందులో ఒక కమ్యూనిటీ హాల్ డెవలప్ చేశారు. అది ఎట్లా ఉందో చూద్దాము. చూడండి, ఇదే ఆ గోడ, చుట్టూ ఒక గోడ అయితే కట్టారు. 1.5 acreలోనే ఈ కమ్యూనిటీ హాల్, స్విమ్మింగ్ పూల్, రూమ్స్ అన్నీ అక్కడే డెవలప్ చేశారండి. దీని పక్కన ఒక క్రికెట్ నెట్, అంటే ప్లేయింగ్ ఏరియా కూడా చిల్డ్రన్స్కి డెవలప్ చేస్తున్నారు. సో అంతకంటే ముందు ఇవన్నీ చూద్దాము. అది ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి డెవలప్ అయిపోయింది ఎలా ఉందో చూడండి. స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుందో, క్లీన్గా. రోజు వీళ్ళు రిఫైన్ చేస్తారంట. అంటే ఎవరైనా ముందు రోజు వచ్చి వాడారనుకోండి, వెంటనే మరుసటి రోజు రిఫైన్ చేస్తారు. కంప్లీట్గా వాచ్మ్యాన్ నుంచి అందరూ ఉన్నారండి. మీకు మెయిన్ గేట్ చూపించాను కదా ఇందాక, అక్కడ కూడా 24 hours సెక్యూరిటీ అండి. మెయిన్ సెక్యూరిటీ 24 hours విత్ కెమెరాస్ అండి, ఓకేనా. సో మీకు చెప్పాను కదా, ఇదంతా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ లోపలికి చూపిస్తానులేండి, ఒకసారి తీసుకెళ్తాను. సో ఇది మనకి వాష్రూమ్స్ అండి, అంటే షవరింగ్, అంటే స్విమ్మింగ్ పూల్లో వాడుకున్న వాళ్ళందరూ షవరింగ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే. సో లోపల ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాము. చూడండి, ఇది ఒక చిన్న షెడ్ లాగా ఇచ్చారు కూర్చోవడానికి. అన్నీ ఇంకా అంతా డెవలప్ చేసి ఇచ్చేశారు. కమ్యూనిటీ హాల్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి. అంటే చిన్న పిల్లలు అనుకుంటాం కదా, బాగా పెద్దది కూడా చేసుకోవచ్చు, అంత బాగా చేశారు. సో అటు సైడ్ మాకు నెట్లా కనిపిస్తుంది చూసారు కదా, అవుట్ సైడ్ చూడండి పెద్ద ఐరన్ తోటి, అదే క్రికెట్ నెట్ అండి. అంటే చిల్డ్రన్స్ అందరికీ క్రికెట్ నెట్ అక్కడ ప్రొవైడ్ తయారు చేస్తున్నారు. అందుకే అది వీడియో అయితే తీయలేదు నేను. సో ఇదండి మనకి ఫుడ్ ఏరియా, అంటే లోపల అది పెళ్లి చేసుకోవడానికి లోపల కమ్యూనిటీ హాల్. ఇదంతా మనకి ఒక ఫుడ్, అంటే బయట అవుట్ సైడ్ ఫుడ్ పెట్టుకోవడానికి వాటికి ఇలాగ డెవలప్ చేసి పెట్టారు. సో రూమ్స్ అన్నీ ఇందులోనేనండి. ఆ పైన ఉన్నది కదా అక్కడే. కావాలంటే అవుట్డోర్ ఇది కూడా వేసుకోవచ్చు, అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అవుట్డోరు ఇందులో చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే నాకు కనిపించిందండి. ఇదొక గేటు, ఆ క్రికెట్ దానికి వెళ్ళడానికి ఇదొక గేట్ అండి, ఓకేనా. సో ఇది గైస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా డీటెయిల్స్ కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ 20K సబ్స్క్రైబర్స్ గైస్. దీనికి ఎలా సపోర్ట్ చేస్తారో, ఈ ఛానల్కి ఎలా చేస్తారో, నా ఫుడ్ ఛానల్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.